హాయ్ అండి. టమాటాలు చూసారా ఎలా ఉన్నాయో? పెద్ద సైజు అయినాయి, బాగా తయారైనాయి. ఇవి నేను దోరగా ఉన్నప్పుడు కోసి నిలవ పచ్చడి పడదాం అనుకున్నాను. 1 కేజీ అయ్యేలాగా ఉన్నాయి. అయితే నేను ఊరెళ్ళాను, ఈలోపు కుదరలేదు. వచ్చేటప్పటికి మగ్గిపోయినాయి. ఇవైతే మనకి కర్రీకి పనికి వస్తాయి. నెక్స్ట్ టైము ఇవి ఉన్నాయి కదా, ఇంకా వేరే వేరే మొక్కలకు కూడా కొన్ని మొక్కలకి అట్లా అట్లా ఉన్నాయి. ఇవన్నీ కోసిన తర్వాత అప్పుడు పచ్చడి ట్రై చేస్తా. ఇప్పుడైతే ముగ్గిని కోసేసి కూరల్లోకి వాడుకోవడమే. చట్నీ కావాలంటే కొంచెం దోరగా ఉండాలి కదా, అవి తర్వాత రెండో ట్రిప్లో ఉపయోగిస్తాను నేను. చూడండి, ఇవి పిందెలు పడి దాదాపు 1 నెల అయిపోయింది. మనం ఆర్గానిక్ కాబట్టి తొందరగా మొగ్గవు, లేటుగా అవుతాయి. మందులు వేసేవి అయితే తొందరగా మగ్గిపోయి మనకి కాపు వస్తాయి. ఇవి ఆర్గానిక్గా పండించేవి కాస్త లేట్ అవుతుంది, టైం పట్టింది ఈ కలర్ రావడానికి. ఇవి టేస్ట్ ఏంటంటే మనకి బయట కొన్నాయి పుల్లగా అనిపిస్తాయి, గట్టిగాను పుల్లగా అనిపిస్తాయి. ఈ టమోటో ముగ్గిపోయింది. మనం ఒకటి విడిగా తిని చూస్తే చాలా తీయగా తొక్క పలసగా ఉండి నాటు టమాటా టేస్ట్ వస్తుంది. ఇది చూడండి ఎంత బాగున్నాయో. కొయ్యాలనిపించట్లేదు, కానీ కొయ్యకపోతే మనకు పనికిరావు కదా, అందుకని హార్వెస్ట్ చేయాల్సిందే. ఇంకా ఉంటే పడిపోయేలాగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. నేను ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు మా వారు మొక్కలకి వాటర్ పోయమంటే పోసేవాళ్ళు కాదు. ఇవన్నీ చూసిన తర్వాత గార్డెన్లోకి వచ్చి ఇలా పండిస్తుంటే కొంచెమైనా సపోర్ట్ చేయాలి కదా. తను లేనప్పుడు నేను చూసుకోవాలి కదా గార్డెన్ అని అనిపించింది ఆయనకి. అందుకని 2 సంవత్సరాలు అయింది నేను గార్డెన్ పెట్టి, ఎప్పుడు ఏ సాయం చేయలేదు అసలు. ఈ కూరగాయలు తినడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకి బయట నచ్చక కాస్త సపోర్ట్ చేస్తే ఇంకొంచెం మనకి బెటర్గా పండించుకోవచ్చు కదా, ఇంకా ఎక్కువ రకాలు అని చక్కగా నేను ఊర్లో లేనప్పుడు వాటర్ పోయడం, కాస్త మట్టి అది పైకి తెచ్చి పెట్టడం అట్లాంటివి చేస్తున్నారు మా వారు. మనం మంచి పని చేస్తే ఎప్పటికైనా మనకి సపోర్ట్ ఉంటారండి మన ఇంట్లో వాళ్ళు. ఫస్ట్లో ఇష్టపడకపోయినా తర్వాత సపోర్ట్ చేస్తారు అనిపించింది నాకు. చాలా హ్యాపీగా అనిపించింది ఆయన కొంచెం సపోర్ట్ చేసి నాకు కొంచెం ఇట్లా పనులు చేస్తుంటే గార్డెన్కి.